నేను ఆడియన్స్ కి ముందే డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నా, ఎవరైతే మాస్ సినిమాలను ఇష్టపడతారో, మా హీరో తొడగొడితే ట్రైన్ వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి, 4 కార్లు గాల్లో దడదడదడమని ఎగిరిపోవాలి, 2 బస్సులు ఢీకొట్టుకోవాలి, మా హీరో డైలాగులు చెప్తే ఉరుములు మెరుపులు వచ్చేయాలి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా అస్సలు సెట్ అవ్వదు. మీరు ఈ సినిమాని హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. ఈ సినిమా కేవలం క్రిస్టోఫర్ నోలన్ ఫ్యాన్స్ కి అండ్ తను తీసిన ప్రీవియస్ ఫిలిమ్స్ నచ్చి మాకు ఒక గ్రాండ్ స్పెక్టాక్యులర్ విజువల్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటే మాత్రం ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమా ఎలా ఉంది, సినిమాలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినీవీరా. మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేయండి. ఇంకా సినిమా స్టోరీ విషయానికి వస్తే, సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్ గా ఉంటది భయ్య. ట్రోజన్ వార్ తర్వాత కింగ్ ఒడిసియస్ తన కింగ్డమ్ కి తిరిగి వెళ్దాం అనుకుంటాడు. కానీ అంత ఈజీగా వెళ్ళిపోతే ఇంకా సినిమా ఎందుకు, కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. నేచర్ తోటి, గాడ్స్ తోటి, డిమాన్స్ తోటి, డెస్టినీ తోటి, తన సెల్ఫ్ పర్సనల్ గిల్ట్ తోటి చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తాడు. ఒక్కొక్క ప్రాబ్లమ్ తో ఒక్కొక్క ఛాలెంజ్ ని ఫేస్ చేస్తాడు. తను ఫైనల్లీ తన కింగ్డమ్ కి చేరాడా, తన ఫ్యామిలీని కలిసాడా అన్నదే స్టోరీ. ఇంకా సినిమాలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, వన్ అండ్ ఓన్లీ పాజిటివ్ పాయింట్ క్రిస్టోఫర్ నోలన్స్ పీక్ డీటెయిల్డ్ మ్యాజిక్. అంతే, సినిమా మొత్తం గ్రాండ్ స్కేల్లో ఉంటుంది. విఎఫ్ఎక్స్ కానీ, ఎడిటింగ్ కానీ, విజువల్స్ పరంగా కానీ, అసలు సినిమాలో విజువల్స్ ఉంటే మీరు ఆ సినిమాలో ఏదో ఒక సీన్ పాజ్ చేసి మీరు దాన్ని వాల్ పేపర్గా పెట్టించుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ విజువల్స్ ఉంటాయి. అండ్ విఎఫ్ఎక్స్ కూడా మన అమీర్పేటలో 10 రూపాయలకి చేసినట్టు ఉండవు. కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం, బడ్జెట్ ఏమో 200 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు అంటారు, కానీ విజువల్స్ మాత్రం 10 రూపాయల బడ్జెట్తో ఉన్నట్టు ఉంటుంది. కానీ ఈ సినిమాలో విజువల్స్ మాత్రం టాప్ నాచ్ అని చెప్పాలి. అసలు ఈ సినిమాలో విజువల్స్ అయితే ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు అంతే. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్, కొన్ని సైలెంట్ సీన్స్ ని కూడా బాగా ఎలివేట్ చేసింది. మ్యూజిక్ కూడా చాలా వరకు బాగుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మ్యాట్ డామన్ అద్దరగొట్టేశాడు. యాక్షన్ సీక్వెన్సెస్ లో ఫియర్లెస్ కింగ్ గా, ఎమోషనల్ సీన్స్ లో చాలా వరకు మనల్ని బాగా ఇంప్రెస్ చేశాడు. అండ్ టామ్ హాలండ్, జెండేయా, యానీ హ్యాథ్వే వీళ్ళ రోల్స్ లో చాలా పర్ఫెక్ట్ గా యాక్ట్ చేశారు. టామ్ హాలండ్ క్యారెక్టర్ ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది, బట్ ఉన్నంత వరకు జస్టిస్ చేశారు. మిగతా యాక్టర్స్ కూడా చాలా వరకు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అండ్ సినిమాలో ఉన్న నెగిటివ్స్ విషయానికి వస్తే, సినిమాలో ఉన్న బిగ్గెస్ట్ నెగిటివ్ పేసింగ్. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా అనిపిస్తూ ఉంటది. అండ్ గ్రీక్ మైథాలజీ మీద కొంచెం కూడా అవగాహన లేకపోతే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఆ మైథాలజీ చుట్టూ తిరిగి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటారు, మనం కనెక్ట్ అవ్వం. కొంచెం మిస్ అయినా సరే, అరే ఏదో మిస్ అయిపోయింది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఇదిలో ఉంటాం. సో ఆ పేసింగ్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండేది. ఇందాక చెప్పినట్టే ఆ గ్రీక్ మైథాలజీ మీద ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది మనం ఎంతవరకు ఫీడ్ చేసుకుంటే ఒక నార్మల్ ఆడియన్స్ ఎంతవరకు ఆలోచించి ఎంతవరకు చూడగలరా అంటే కష్టమే. కాకపోతే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ సినిమాలో క్రిస్టోఫర్ నోలన్ మిగతా సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో అట్టుపండు తక్కువల్చి నోట్లో పెట్టినట్టు అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మిగతా సినిమాలు చాలా మందికి అర్థం కాదు, జుట్లు బీక్కుంటారు, ఏంట్రా ఈ సినిమా ఎలా ఉందా అని చెప్పి. కాకపోతే ఈ సినిమా మాత్రం చాలా డీటెయిల్డ్ గా ఒక కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేలా తీసాడు. అది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వరల్డ్ వైడ్ రీచ్ ఉంటుంది. అండ్ ఇంకో నెగిటివ్ ఏంటంటే, ఇది నెగిటివ్ పాయింట్ కాదు, నెగిటివ్ లాంటిది. ఈ సినిమా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఈ సినిమా నుంచి మీరు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయిపోతారు ఈ సినిమా నుంచి. క్రిస్టోఫర్ నోలన్ ఏ సినిమా తీసినా అందులో ఒక గ్రేట్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది కూడా అలాంటిదే, ఒడిస్సీ సినిమా కూడా అలాంటిదే. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, ఈ సినిమాలో మీరు ఎంటర్టైన్మెంట్ కోరుకున్నా లేకపోతే మీరు వేరే ఏ ఫ్యాక్టర్ కోరుకున్నా ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసేస్తుంది. ఇది టోటల్లీ ఒక గ్రేట్ విజువల్ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్న సినిమా. కాబట్టి మీరు ఇంకేది ఎక్స్పెక్ట్ చేసినా ఈ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉంది, ఎడిటింగ్ సూపర్, విఎఫ్ఎక్స్ అసలు వంక పెట్టాల్సిన అవసరం లేదు. బడ్జెట్ కి న్యాయం చేసి మనల్ని ఒక వేరే ప్రాంతంలోకి, వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతారు. ఆ సినిమా చూస్తున్నంతసేపు మనం ఆ ప్రపంచంలో వాళ్ళతో పాటు ఉన్నావేమో అని చెప్పేసి అనిపిస్తుంది. అంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నోలన్ స్క్రీన్ ప్లే. అసలు ఆ టైం తోటి, డెస్టినీ తోటి నోలన్ ఆడుకున్నాడు సినిమాలో. కనెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటో అర్థం అవుతుంది. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ గ్రాండియర్నెస్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఐమాక్స్ ఫార్మాట్ లోనే చూడాలి. దానికోసమే తీసాడు కూడా మన నోలన్ కాకపోతే మన ఇండియాలో అంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే థియేటర్స్ ఇంకా లేవు కాబట్టి, ఆ ఫార్మాట్ ఆస్పెక్ట్ రేషియో ఇంకా మనం అడాప్ట్ చేసుకోలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడి చూసాను సినిమాని. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీరు గనక ఈ విజువల్స్ ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీ దగ్గరున్న బెస్ట్ థియేటర్ లో మాత్రం ఎక్స్పీరియన్స్ చేయండి, లేదంటే మీకు ఆ అవుట్పుట్ అంత సాటిస్ఫైయింగ్ గా అనిపించదు. ఇది అంతా కాదు, సినిమా ఎలా ఉందో చెప్పరా అంటే, మీకు ఎపిక్ అడ్వెంచర్స్, ఒక లార్జ్ స్కేల్ మూవీస్, మీరు క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు అయి ఉంటే, ఒక విజువల్ వండర్స్ ని
సినిమాని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటే మాత్రం ఈ సినిమాని డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 3.5. నాకు ఎపిక్ అడ్వెంచర్ మూవీస్, ఫ్యాంటసీ ఫిల్మ్స్, లార్జ్ స్కేల్ ఫిల్మ్స్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను కనెక్ట్ అయ్యా, నాకు నచ్చింది. మీకు ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు మీకు నచ్చితే మీరు డెఫినెట్ గా చూడొచ్చు. మీరు మాత్రం ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ మాత్రం పొందుతారు ఈ సినిమా ద్వారా. ఇది నా ఒపీనియన్. ఈ సినిమా మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు వచ్చేస్తా. అంటిల్ దెన్ టాటా, బై బై.